నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక, ఇంధన, పర్యాటక రంగాల్లో కీలక ప్రాజెక్టులకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పెరిగిన ఏపీ బ్రాండ్ ఇమేజ్ పై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సహచరులు, అధికారుల టీం వర్క్ వల్లే ఇది సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 14వ SIPB సమావేశం జరిగింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులకు ఈ బోర్డు ఆమోదం తెలిపింది. గత 13 సమావేశాల్లో ఇప్పటికే 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలుపగా నేటి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2025లో రాష్ట్రం కోసం మంత్రులు, అధికారులు ఒక టీంలా అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి నిలబెట్టగలిగామని, అందుకే టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే గూగుల్ కేంద్రాన్ని తీసుకురావడంలో మంత్రి లోకేష్ చేసిన కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు 13 పైసలు తగ్గించడమే కాకుండా 4,500 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్కు ₹3.70 తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. సమర్థవంతమైన విద్యుత్ విధానం వల్లే రాష్ట్రానికి డేటా సెంటర్లు తరలివస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, ఆ కిక్ కోసం అందరూ మరింత కష్టపడాలని సీఎం మంత్రులకు సూచించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్, గవర్నెన్స్లో ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ తదితరులతో పాటు సిఎస్ విజయానంద్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును జీవన పర్యావరణ కవచమని, తీర ప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్న పర్యావరణ ప్రమాదాలకు ఇది దీర్ఘకాలిక పరిష్కారంగా మారుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు పర్యావరణ పరంగా మైలురాయిగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. శాస్త్రీయ పద్ధతులు, నిపుణుల సూచనలతో ఈ ప్రాజెక్టు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు లక్ష్యాలు, అమలు విధానం, కాలపరిమితి, పర్యావరణ ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన శాఖల సమన్వయం, నిధుల వినియోగం, దశలవారీ కార్యాచరణపై మాట్లాడారు. అధికారుల వివరాల ప్రకారం ఈ ప్రతిష్టాత్మక పర్యావరణ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలోని 1,034 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంట 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాలను పర్యావరణ పరంగా బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన సహజ వనరులు అందుబాటులో ఉంచడం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును జీవన పర్యావరణ కవచంగా అభివర్ణించారు. తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోత వంటి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను, భూభాగాన్ని రక్షించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రత్యేకంగా తీర ప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్న పర్యావరణ ప్రమాదాలకు ఇది దీర్ఘకాలిక పరిష్కారంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు పర్యావరణ పరంగా మైలురాయిగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. శాస్త్రీయ పద్ధతులు, నిపుణుల సూచనలతో ఈ ప్రాజెక్టు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం పర్యావరణ రక్షణే కాకుండా జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు, తీర ప్రాంత రైతులు, అటవీ ఆధారిత జీవనోపాధులపై ఆధారపడే వర్గాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లాభం చేకూరుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ నుంచి ప్రేరణ పొందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా మడ అడవులు, సరుగుడు ఉప్పు తట్టుకునే ఇతర చెట్ల జాతులు నాటడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇవి తీర ప్రాంతాల్లో మట్టి కోతను అడ్డుకోవటంలో, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకంగా పనిచేస్తాయని అధికారులు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పివి చలపతిరావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ 5 ఏళ్ల పాలనలో సీమ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ ముసలి కన్నీరు చూసి రాయలసీమ ప్రజలు విస్తుపోతున్నారని మండిపడ్డారు. సీమలో 366 టీఎంసీల అందుబాటుకు సీఎం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమని నిమ్మల పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమపై జగన్ వైసీపీ మొసలు కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశామని అక్కడి ప్రజలే జగన్ను అడుగుతున్నారన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. 5 సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగులు వేసి ఉత్తుత్తి ప్రాజెక్టులు ప్రారంభించారంటూ ఫైర్ అయ్యారు. 2 రోజుల నుంచి వైసీపీ కరపత్రికలో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రజలు మరింత ఆలోచనాపరులని, దిట్టలని, జగన్ అబద్ధాలను వారు నమ్మరన్నారు. రాయలసీమ కోసం ఎన్టీఆర్ దూరదృష్టితో వ్యవహరించారని గుర్తు చేశారు. రాయలసీమ కరువుకు సాగునీరే శాశ్వత పరిష్కారమని, ఎన్టీఆర్ వాటిని ప్రారంభించారని, చంద్రబాబు వాటిని కొనసాగించారన్నారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు రిజర్వాయర్ పేరు చెప్పినా గుర్తుకొచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబులేనని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఒక సీజన్కు నీటిని ఉపయోగించుకున్నాక కూడా ప్రాజెక్టుల్లో 86% నీరు నిల్వ ఉందని తెలిపారు. 79% రాయలసీమలో నీటి నిల్వ, 2వ క్రాప్ కోసం నిల్వ ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రిజర్వాయర్లు కళకళలాడేవని, నేడు చంద్రబాబు పాలనలో కూడా అలానే ఉన్నాయని చెప్పారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్న జగన్ రెడ్డి ఆంధ్రనీవాకు చేసిన 3500 క్యూసెక్ల నీటిని ఎందుకు పంపింగ్ చేయలేదని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే మడకసెరకు కృష్ణా నీటిని తీసుకువెళ్లామని నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏదైతే ఈ పథకం 2020-2021లో ఎన్జీటీ దీన్ని నిలిపిందా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిలిపిందా? అలా ఎన్జీటీ అంటే ఎన్జీటీని కాదని నిర్మాణం చేసుకుంటే ఏమవుతుంది? అట్లా 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టి నిలుపుదల చేశారు. మొన్న ఇంకొక ఉత్తర్వు కూడా వచ్చారు వాళ్ళు. ఏది వాళ్ళు ఏదైతే ఈసీ క్లియరెన్స్ సంబంధించి ఎన్జీటీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఏదైతే మీరు వర్క్స్ చేశారో మళ్ళీ మీరు మంచినీళ్ళు కోసం, అంటే ఇది సాగునీరు కోసం కాదు, డ్రింకింగ్ వాటర్ కోసమే ఉపయోగించుకుంటామని వీళ్ళు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకుంటే, మీరు ఏదైతే ఇప్పటివరకు వర్క్లు ఏదైతే చేశారో అవన్నీ క్లోజ్ చేసుకుని యథావిధిగా ఉంచి అప్పుడు మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టమన్నారు. చేత ఇప్పుడు అధికారం అంటే ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన అధికారంలో ఉన్నారు, మన ఇష్టానుసారంగా చేసుకోవడం, తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళ అధికారం చేసుకోవడం కూడా. అక్కడ ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, అదేవిధంగా మనకి కేఆర్ఎంఏ ఉంది, అదేవిధంగా ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి పరిధిలోనే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్గా 2020-2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానికి, దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది? ఏడాది కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్గా, మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. విజయవాడ పటమటలో ఏసీఏ నూతన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం స్టేడియాన్ని అత్యాధునికంగా పునరుద్ధరించామని, త్వరలోనే అక్కడ మరిన్ని వసతులు కల్పించబోతున్నామని వెల్లడించారు. ముఖ్యంగా మహిళా క్రికెట్కు ఊతమిచ్చేలా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను ఏసీఏ ఉమెన్ టీం మెంటర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్గా, మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు. న్యూజిలాండ్ ప్లేయర్ గ్యాసిస్టేడ్ను ఏసీఏ కోచ్గా నియమించబోతున్నామని ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ పేర్కొన్నారు. మిథాలీ రాజ్ను ఉమెన్ టీం మెంటర్గా నియమించబోతున్నామని వెల్లడించారు. పారదర్శకత్వంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు ఎన్నున్నా పారదర్శకతతోనే వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అండర్-14 టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. కొత్త క్రీడాకారులను ప్రోత్సహించడంపైనే దృష్టి సారించామని వివరించారు. క్రికెట్ అసోసియేషన్స్కు 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచుతున్నామని వెల్లడించారు. తమ దృష్టికొచ్చిన నూతన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని సానా సతీష్ పేర్కొన్నారు. క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా మేము సహాయం చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా న్యాచురల్ కెలామిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది. గత విజయవాడ వరదల సమయంలో చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ ₹1 కోటి ఇచ్చాం.
వీటికి తోడు అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఆడే క్రికెటర్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డి గారిని కానీ, లేకపోతే మన ఈ మధ్య మనం చూసాం చాలా శ్రీచరణ్ కానీ చాలామంది మహిళా క్రికెటర్లను మనం సపోర్ట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇవాళ బ్లైండ్ క్రికెట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే మేము ఫైనాన్షియల్ సపోర్ట్ 15 లక్షలు ఇచ్చాం. వాళ్ళకి టోర్నమెంట్ కూడా బీసీసీఐ తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే మేము మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన జరిగింది. మా అన్నిటికన్నా ఆనందకరమైన విషయం అయితే ఏంటంటే, ఎక్కడైతే మహిళా క్రీడాకారులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారో, ఎక్కడైతే నారా లోకేష్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళని ఉత్తేజపరిచారో, అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం. తప్పకుండా 20 రోజులు వాళ్ళు విశాఖపట్నాన్ని వాడుకుంటాం, విశాఖపట్నంలో తర్ఫీదు పొందడం మేము చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము రాబోయే కాలంలో రూరల్ క్రికెట్నే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది క్రికెట్, ప్లేయర్లకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త కోచ్లను తీసుకురావడం, కొత్త సపోర్ట్ స్టాఫ్ని తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దిస్ అండర్ 14 ఏజ్ గ్రూప్ ఈజ్ ప్రైమ్ గ్రూప్. అక్కడే మన టాలెంట్ని పట్టుకోగలం. అలాగే రాష్ట్రం మొత్తం మీద ఒక 6గురుని పర్యటించి డిఫరెంట్ జిల్లాల్లో చేస్తాం జరుగుతుంది. దీనివల్ల అండర్ 14 ఏజ్లో మళ్ళీ కొత్త టీంని తీయటం, దానివల్ల ఏంటంటే అసలు టాలెంట్ ఎక్కడ ఉంది, అవసరమైతే 2 టీములు తీస్తాం, 2 టీములు తీసి వివిధ రాష్ట్రాలకి ఎంత క్రికెట్ ఆడించగలమో చిన్నపిల్లల్ని అది క్రికెట్ ఆడించాలన్నది మా కార్యక్రమం. ఈ క్రికెట్ విషయంలో ఈ విధంగా వివిధ కొత్త తరహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వలన మంచి క్రీడాకారులు ఆంధ్ర నుంచి రేపొద్దున ఇండియా ఆడే క్రీడాకారులు వస్తారని ఆశిస్తున్నాను. కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచనలు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి తరహా ఘటనలు తలెత్తకుండా ఓఎన్జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ బ్లౌఅవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బ్లౌఅవుట్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. గ్యాస్ లీకును అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను సీఎస్ విజయానంద్, హోంమంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు, సీఎంఓ సహా ఇతర అధికారులు వివరించారు. ప్రమాద స్థలంలో ప్రస్తుత పరిస్థితి, ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపైన అధికారులతో సీఎం మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతారని, వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు ఊళ్ళు వదిలిన వారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని చెప్పారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి, ఇతరత్రా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం అందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించాలని సూచనలు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి తరహా ఘటనలు తలెత్తకుండా ఓఎన్జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంచి గాలి, స్వచ్ఛమైన వాతావరణం కోరుకునే ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి సంరక్షించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా మంచి ఆరోగ్యాన్ని చెట్లు అందజేస్తాయన్నారు. బ్లేజ్వాడగా పేరు పొందిన విజయవాడ నగరంలో 3 డిగ్రీల ఎండను తగ్గించినా చాలని, అందుకు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ రామచంద్రనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే చేపట్టిన కార్యక్రమం మొక్కల పంపిణీ అని తెలిపారు. అశోకుడు మొక్కలు నాటించాడని చరిత్ర పుస్తకాల్లో చదివామని, చంద్రబాబు నాయుడు మొక్కలు నాటడమే కాకుండా ప్రజల చేత కూడా మొక్కలు నాటిస్తున్నారని పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలిపారు.
బ్లేజ్వాడ్గా పేరు పొందిన విజయవాడ నగరంలో 3 డిగ్రీల ఎండను తగ్గించినా చాలని, అందుకు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. అందులో భాగంగానే నగరం మొత్తం మొక్కలు నాటాలని నిర్ణయించారని, అందులో భాగంగా 50,000 మొక్కలను నగరానికి ఇచ్చారని వివరించారు. వాటిలో పండ్లు, పూల మొక్కలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నామని చెప్పారు. వాతావరణ కాలుష్యం కాపాడటమే కాకుండా మొక్కలు, చెట్లు చక్కటి ఆహ్లాద వాతావరణాన్ని కలిగిస్తాయన్నారు. త్వరలో ప్రతి ఇంటికి పూల మొక్కలను కూడా పంపిణీ చేస్తామన్నారు. స్వచ్ఛమైన గాలి కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. మన యొక్క వాతావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ ప్లాంట్తో పాటు త్వరలో పూల మొక్కలు కూడా, రకరకాల పూల మొక్కలు కూడా వస్తున్నాయి. పూల మొక్కలు అంటే ఇంట్లో మరి పూల మొక్కలు అనగా పూలు కనపడగానే ఒక రకమైన మనసు ప్రశాంతత, మనకున్న అనేకమైన టెన్షన్ కూడా ఆ పూలను చూస్తుంటే ఆ టెన్షన్లన్నీ కూడా మాయమయ్యే సందర్భాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఈ మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోత్సహించాలని, మనం బ్రతకడానికి అవసరమైన గాలిని మనమే తయారు చేసుకోవాలంటే ప్రతి మనిషి ఒక మొక్కకి ప్రాణం పోసి దానికి ఆ మొక్కను పెంచి పెద్దగా చేసి దానికి వచ్చే గాలిని, మనం మొక్క పెంచినప్పుడే మనం గాలి పీల్చుకునే హక్కు మనకు ఉందని భావంతో మనం ముందుకెళ్లాలని తెలియజేస్తారు. అనంతరం కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రతి ఇంటికి ఒక మొక్క అనే నినాదంతో కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ ఈ మొక్కలను అందరూ పెంచాలని సూచించారు. హరితాంధ్రప్రదేశ్ ఇంకా మరింతగా ముందుకు సాగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. మరి అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ ఈ చెట్టు యొక్క పెరుగుదల, దాని యొక్క ఫలాలను, పుష్పాలను కూడా మనం అందరం ఆస్వాదించేట్టుగా చేస్తున్నటువంటి మన కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా, మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చారు. వీరందరికీ కూడా మరొకసారి మేమందరం ధన్యవాదాలు. అనంతరం కార్పొరేషన్ ఏడీహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పచ్చదనం పెంపుతో కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అందులో భాగంగానే 18,000 పండ్ల మొక్కలు, 32,000 పూల మొక్కలను విజయవాడ కార్పొరేషన్ తరపున ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు. 32,000 ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మేము ఇంటింటి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తొలుత ఫ్రూట్ ప్లాంట్స్ డివిజన్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, స్థానిక పెద్దలు, ఆర్గనైజేషన్స్, స్కూల్స్ అన్నిటికీ కూడా ఎవరికైనా కూడా ఉచితంగా మొక్కలు సంపడి చేయడానికి కమిషనర్ ఆదేశించున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, అలాగే మొక్కలు పెంచి మీరు పిల్లలకి భావితరానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ అన్ని విధాలు మీకు సహకరిస్తుందని, ప్లాంటేషన్స్లో కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటి మీకు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా కూడా ఉద్యాన విభాగము నగరపాలక సంస్థను సంప్రదించండి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, తాజాగా క్యాపిటల్ సిటీ హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులు మంగళవారం తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల నగారా మోగటంతో ఎన్టీఆర్ జిల్లాలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ పడుతున్న పలు ప్యానెల్ అభ్యర్థులు ఇప్పటికే తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో క్యాపిటల్ సిటీ, హెచ్ఓడి కార్యాలయాల ఉద్యోగులు భారీ జనసందోహం మధ్య తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అలంకార సెంటర్ నుంచి ఏపీ ఎన్జీఓ హోం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హెచ్ఓడి కార్యాలయాల ఉద్యోగులు ర్యాలీలో హోరెత్తించారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాపిటల్ సిటీ, హెచ్ఓడి కార్యాలయాల ఉద్యోగ సంఘానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఉద్యోగుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని, ఉద్యోగులందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ప్యానెల్ను గెలిపించాలని విద్యాసాగర్ పిలుపునిచ్చారు. హెచ్ఓడిలో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు అందరితో కూడిన బ్రాంచ్ కింద ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే క్యాపిటల్ సిటీ బ్రాంచ్గా పిలువబడుతున్న హెచ్ఓడి ఉద్యోగులకు సంబంధించిన బ్రాంచ్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ బ్రాంచ్ ఎన్నికలకు నాగభూషణం గారు, కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ప్యానెల్ అభ్యర్థులు ఇక్కడ నామినేట్ అవుతున్నారు. హెచ్ఓడి ఎంప్లాయీస్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక ప్రశాంతమైన ప్రజాస్వామ్య వాతావరణంలో మనం ఎన్నికలు జరుపుకుంటున్నాం. గత
వారం రోజుల నుంచి కౌన్సిలర్ల ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఆల్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కౌన్సిలర్ల ఎన్నికలు జరుపుకున్నాం. ఇవాళ మరి ప్యానెల్ ఎన్నికలు కూడా, కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటిని సజావుగా ప్రశాంత వాతావరణంలో విద్యాసాగర్ గారి నాయకత్వంలోనూ అలాగే రమణ గారి నాయకత్వంలో బలపరిచిన ఏకైక ప్యానల్గా మేము పోటీ చేస్తున్నాము. ఆల్రెడీ ఐఎమ్ క్యాపిటల్ సిటీ బ్రాంచ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా కిషోర్ బాబు గారు సెక్రటరీగా ఉన్నారు. మొత్తం టోటల్ ప్యానల్ ఈరోజు నామినేషన్ వేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆల్ హెచ్ఓడి ఉద్యోగస్తులకు అందరికీ పేరు పేరు నా క్యాపిటల్ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి పాల్గొని రాష్ట్ర అధ్యక్షుల వారికి, అలాగే జనరల్ సెక్రటరీ రమణ గారికి, రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ జగదీష్ గారికి, అలాగే ట్రెజరర్ భారతీ ప్రసాద్ గారికి, ఆల్ సెక్రటరీస్కు, ఉమెన్ కామ్రేడ్స్కు అందరికీ కూడా క్యాపిటల్ సిటీ బ్రాంచ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ మరియు విద్యుత్ బిల్లుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాంబిరెడ్డి, కన్వీనర్ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీలను తామే భరిస్తామని, 2023 మార్చిలో ప్రభుత్వం ఏపీ రెగ్యులేటరీ కమిషన్ కు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ మేరకే కమిషన్ టారిఫ్ ను నిర్ణయించిందని, అయితే అమలులో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గణాంకాల ప్రకారం 2024 మార్చి నాటికి 11,476.52 కోట్లుగా ఉన్న బకాయిలు 2025 సెప్టెంబర్ నాటికి 12,718.68 కోట్లకు చేరుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే 2026 మార్చి నాటికి ఈ బకాయిలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సాధారణ వినియోగదారులు 30 రోజుల్లో బిల్లు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేసే నిబంధనల్ని రూపొందించిన ప్రభుత్వమే తన సొంత శాఖలు మరియు స్థానిక సంస్థల విషయంలో ఎందుకు మినహాయింపిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వం తన శాఖల విద్యుత్ ఛార్జీలను మరియు సబ్సిడీ బకాయిలను పూర్తిగా చెల్లించి విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. రేపు మార్చిలోపు కంప్లీట్గా ఆ సంస్థలకి రీంబర్స్ చేయాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో విషయం, ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు ఇట్లాంటివన్నీ కట్టాల్సినటువంటివి ఉన్నాయి. వీళ్ళందరికీ కట్టాల్సింది కూడా మళ్ళీ ప్రభుత్వమే. వాటిని కూడా ఇమీడియట్గా క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ సంస్థలు ఇందుట్లో 6,288 కోట్లు కట్టాల్సింది ఉంది. ఈ ప్రైవేట్ సంస్థలు ఇమీడియట్గా వాళ్ళకి డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ చేసి కనీసం 50% అన్న కట్టిన తర్వాత వాళ్ళ కనెక్షన్ ఇవ్వండి. కాలేదన్న పరిశ్రమలు ఇట్లాంటివి ఉంటే 50% కట్టిన తర్వాత అన్న కనెక్షన్ ఇవ్వండి. అంతేగాని అసలు ఇలా వదిలేసేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు, 20,000, 25,000 కోట్ల రూపాయలు అలా వదిలేసేస్తే ఆ సంస్థలు ఎలా బ్రతుకుతాయని చెప్పని మేము కోరుతున్నాం. అందుకే ఈ ఖచ్చితంగా మార్చి 31 లోపు ఈ మొత్తాన్ని క్లియర్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కడతానన్న డబ్బులు, ప్రభుత్వం కడతానన్న 4,000 కోట్లు అవి కట్టేసి బిల్లులో ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా చూడండి. వినియోగదారుడు కరెంటు ఎంతైతే ఉపయోగించుకున్నాడో దాని వరకే బిల్లు వచ్చేటట్టు చూడండి. ఎక్స్ట్రాలు అనేవి 23వ సంవత్సరం ఎక్స్ట్రా, 24వ సంవత్సరం ఎక్స్ట్రా, 25వ సంవత్సరం ఎక్స్ట్రా, 26వ సంవత్సరం కూడా ఎక్స్ట్రా, ఇవన్నీ లేకుండా వినియోగదారుడు ఉపయోగించుకున్న విద్యుత్తుకు మాత్రమే ఛార్జీలు వేసేటట్టు చూడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఏంటి మీ పద్ధతి అసలు ఇది? ఈ పద్ధతి ఇట్లా ఉంటే మీరు సబ్సిడీ ఏమో పేరు మీకు, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందేమో పేరు వాళ్ళకి వస్తుంది, నష్టమేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టాలి, అంటే ప్రజలు కట్టాలి. ఏమిటి ఈ పద్ధతులు? ఈ పద్ధతులు మేము నిరసిస్తున్నాం. మీరు వెంటనే ఆ 28,000 కోట్లు ప్లస్ 4,000 కోట్లు మొత్తం కడితే తప్ప మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంగీకరించకూడదని మేము విద్యుత్ వినియోగదారు సంఘంగా మేము. విజయవాడ ముత్యాలంపాడులో షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో జనవరి 11న అత్యంత భక్తి శ్రద్ధలతో 108 గంగాలాల పాయస నివేదన కార్యక్రమం జరగనుందని మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మందలపర్తి సత్యశ్రీహరి పేర్కొన్నారు. గోదాదేవి మొక్కును స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ విశేష పూజలో పాల్గొనే భక్తులకు స్టీల్ పాత్రల్లో ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రసాదం కావలసిన వారు ముందుగానే టోకెన్లు తీసుకోవాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ముత్యాలంపాడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండల ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా జనవరి 11వ తేదీ ఆదివారం నాడు ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మందలపర్తి సత్యశ్రీహరి తెలిపారు. జనవరి 11న తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యేక విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం స్వామివారికి పాయస నివేదన జరుగుతుందన్నారు. విచ్చేసిన భక్తులందరికీ చిన్న చిన్న స్టీల్ పాత్రల్లో పాయసాన్ని ప్రసాదంగా అందచేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రసాదం పొందగోరేవారు జనవరి 8వ తేదీన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం వద్ద జరిగే పారాయణంలో పాల్గొని ముందే టోకెన్లు తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరుతాయని వేద పండితులు పేర్కొంటున్నారు. పాయసాన్న ప్రియ అని లలితా సహస్రనామంలో ఉంటుంది. అటువంటి పాయస ప్రియ అమ్మ రంగనాథుడికి ఇష్టమైన పాయసాన్ని ఇస్తే కావలసిన అన్ని రకాల లక్ష్ములు అన్ని రకముల ఐశ్వర్యాలు లభిస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు. కావున భక్తులందరూ రేపు 8వ తేదీ ముత్యాల హారతి రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే విశేషమైన కార్యక్రమంలో ఈ పాయస నివేదన గంగాలంతో పాయసం తీసుకోవాలి అనుకునే వారందరికీ ప్రత్యేకమైన టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్స్ తీసుకొని 11వ తేదీ పాయసానికి వస్తే మేము అందరికీ కూడా చిన్న స్టీల్ గంగాలాల్లో పాయస ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ టోకెన్ లేకపోయినా ప్రసాదం విడిగా అందజేయడం జరుగుతుంది. ఈ విశేషమైన ప్రసాదాన్ని తీసుకుంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, సంతానలక్ష్మి అన్ని లక్ష్ములు ఆ యొక్క రంగనాథుడు ప్రసాదిస్తాడు. కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనుర్మాసం రోజున తెల్లవారుజామున బద్దకించకుండా 11వ తేదీ 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొని పాయస ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఇక్కడికి వస్తే 8వ తేదీ ఉదయం జరిగే పారాయణ కార్యక్రమంలో ఆ యొక్క టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ టోకెన్ పొంది పాయసాన్ని ప్రసాదం తీసుకునవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందని ఆంధ్ర తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. ప్రజారంగ బ్యాంకులు బలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్య ప్రజల భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ఏపీ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో ప్రజారంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల రక్షణ లక్ష్యంగా చేపట్టిన జన చైతన్య యాత్ర సైకిల్ రైడ్ విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా నుంచి జిల్లా ప్రజల మధ్యకు అనే నినాదంతో ఈ సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నారు. మాజీ సైనికుడు రావులపాలెం యూనియన్ బ్యాంక్ ఉద్యోగి కామ్రేడ్ దాట్ల డిఎన్ఎస్ రామరాజు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు సుమారు 850 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం విజయవాడ నగర శివారు ఎనికేపాడు ప్రాంతానికి సైకిల్ యాత్ర చేరుకోగా ఏపీ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమైక్య నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాట్ల రామరాజు మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుడిగా సేవలందించిన తాను ప్రస్తుతం సామాన్య ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న జాతీయ బ్యాంకులను కాపాడాలనే ఉద్దేశంతో ఈ జన చైతన్య సైకిల్ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రాధాన్యతను, అవి బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించేందుకే జిల్లా నుంచి జిల్లా వరకు సైకిల్పై ప్రయాణిస్తూ అందరినీ కలుస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగికి ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఈ ఫైనాన్స్ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉన్న వారికి ఉదయం 8కి బయలుదేరితే ఈవినింగ్ మినిమం 8 అవుతుంది. వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. కనీసం ఇంకో సాటర్డే పెరిగితే వారికి వాళ్ళు ఎఫిషియన్సీ పెరిగి సర్వీస్ ఇంకా ఇవ్వడానికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళకి భవిష్యత్తు కల్పించాలి. ఓన్లీ ఉద్యోగం చేస్తేనే సరిపోదు. ఓన్లీ సంపాదన అంటే మనకి వచ్చే జీతంతో అన్నీ కావు కాబట్టి మనకి మానవతా విలువలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా మిగిలిన వాళ్ళకి ఇచ్చినట్టు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న వాళ్ళకి 5 రోజులు పని దినాలు అమలు చేయాలి. ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కాలయాపన. వాళ్ళకి కావాలంటే చట్టాలు రాత్రికి రాత్రే మార్చుకుంటారు. కానీ మనకు ప్రజలకు మేలు చేకూర్చేవి మటుకి ఎన్నో అడ్డంకులు కల్పిస్తున్నారు. అది కూడా క్లియర్ కావాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లు మీరు మీడియా మిత్రులందరూ మాకు సహకరిస్తున్నందుకు అలాగే సహకరించాలి. అనంతరం సమైక్య నేతలు వైఎస్ రావు, రాధాకృష్ణ, బాబు, రవికుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రజారంగ బ్యాంకుల పరిరక్షణకు సంబంధించిన ప్రధాన డిమాండ్లను వివరించారు. బ్యాంకు ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సేవల కోసం 5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎంత తీసుకున్నా కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ 10% సీలింగ్ ఉండేది. ఈ రోజు ఏంటంటే అప్ టు 49% దాకా కూడా పబ్లిక్ సెక్టర్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. ఓటింగ్స్ మీద సీలింగ్స్ కూడా తీసేశారు. ఇలా అప్పుడు మనకు కావాల్సింది పెద్ద బ్యాంకులు కాదండి, మన భారతదేశానికి కావాల్సింది ఎక్కువ బ్యాంకులు, సామాన్య ప్రజానికి అందుబాటులో ఉండే ఎక్కువ బ్యాంకులు కావాలి. ఈ పెద్ద బ్యాంకులు అమాల్గమేషన్ అనేది కాదు. మనం ఈరోజు
మన ఏపీటీబీ ఇచ్చిన ఆదాయం ప్రకారం ఈ కామ్రేడ్ రామరాజు గారు విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా దాదాపు 800 పైన కిలోమీటర్లు కవర్ చేసి సేవ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పి దానిలో తీసుకున్నారు. దీనికి ముఖ్యంగా మీ మీడియా సపోర్ట్ కూడా కావాలండి. మీడియా సపోర్ట్ కావాలి. ఎవరైతే రుణాలు ఎగవేత చేస్తున్నారో, కావాలని విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము ఏఐబిఏ తరఫున అట్లాగే ఏపీటీబీఏ తరఫున కోరుకున్నాము. సామాన్య ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది అనేది వివరంగా అందరికీ చెప్తూ ఈ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వారు ఈ 850 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని వేల మంది, లక్షల మందిని కలిసి మన ఐడియాలజీని, ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకునే దాంట్లో భాగంగా ఆయన చేస్తున్న ఈ కృషికి మన అందరి తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనకి అంత మంచి జరగాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ, ఇట్లాగే ఎన్పిఎస్ రికవర్ చేయాలి. రికవర్ చేయకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు దెబ్బతింటాయి. కాబట్టి ఈ దోపిడీదారులు ఎవరు ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర రికవర్ చేయాలి. రికవర్ చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులు కాపాడాలని మరొకసారి కోరుతూ రామరాజు గారికి మనందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళది వ్యతిరేకిస్తూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కాపాడాలి. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ కలగజేయాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ యాత్ర చేపట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి. అదేవిధంగా మీడియా మిత్రులు మీరందరూ కూడాను ఈ చైతన్యవంతమైన జరుగుతున్న ఈ యాత్రని మీరందరూ కూడా ప్రజలందరి చేరువుకి చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలుగు సినీ నటుడు సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పద్మావతి ఠాకూర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ నిబంధనల ప్రకారం ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి ఆయనకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. సూర్య ఆదిత్యోరప్రభావాద్యక్షరం మధుక్షరంతి తత్రసం సత్యం వై తత్ర సమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మిత్రరవి సూర్యభాను ఖగభూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రార్కభాస్కరేభ్యో నమః. పద్మినీ సంజ్ఞా ఉషా ఛాయా సమేత శలితు సూర్యనారాయణ పరదేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా శీఘ్రమేవ శరీర ఆరోగ్య సిద్ధిరస్తు. కృష్ణా జిల్లా గన్నవరంలో కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. దశాబ్దాలుగా చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామంటూ రిలే నిరాహార దీక్షకు దిగారు. గత ప్రభుత్వం జీవో జారీ చేసినా ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చుకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిరంతరం రైతు సేవలో నిమగ్నమై ఉన్న తమ కష్టాన్ని అధికారులు గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేతన సవరణకు సంబంధించి జీవో ఇచ్చినప్పటికీ ఏళ్లు గడుస్తున్నా అది అమలుకు నోచుకోకపోవడంపై మండిపడుతున్నారు. జీవో 36ను తక్షణమే అమలు చేసి 2019-24 కాలానికి సంబంధించిన పెండింగ్ వేతన బకాయిలను చెల్లించాలన్నారు. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయాలని కోరారు. 2019 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఉద్యోగులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులు కొండపల్లి బాలాజీ, గుండపనేని కృష్ణవేణితో పాటు గన్నవరం, పురుషోత్తపట్నం, కొండపావులూరు, గోపవరపుగూడెం, వీరప్పనేనిగూడెం, పెద్దవటుపల్లి, కేసరపల్లి తదితర గ్రామాల పిఎస్సిఎస్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ కింద పునాదులు భూమిలో ఉన్నాయే కదా, ఏముండిద్దిలే, పై కనపడిన బిల్డింగ్లే ఎక్కువ ఉంటాయి, వాటిలో చూస్తారు అనుకుంటున్నారు. కానీ కింద పునాదులు ఇదైన రోజున పైన బిల్డింగ్లు ఏవి ఉండవు. పైన మెయిన్గా ఏంటంటే ఈ డీసీబీ కానీ ఆప్కాప్ కానీ మమ్మల్ని ఇదిగా ఇప్పుడు 2019లో వచ్చిన జీవో 36 ఏంటంటే ఆప్కాప్ నుంచి కానీ డీసీబీని కొంత ఫండ్ ఏర్పాటు చేసి ఎన్ని చేయమని చెప్పారు. కానీ ఇవాళకి అది ఏమి నోచుకోలేదు.
విచ్చలవిడిగా ట్రాన్స్ఫర్లు చేయటం ఇదన్నీ పథకాన్ని తీసుకొని ముందరకు వెళ్తున్నారు. కానీ ఈ 36 ఇంప్లిమెంట్ జీవోలో కొన్ని రకాలు ఇప్పుడు దాంట్లో వచ్చేప్పటికి గ్రాడ్యుయేటీ 5 లక్షలు అనేది ఒకటి మేము పెట్టాము. 60 నుంచి 62 సంవత్సరాలు కానీ ఈ వేతన సవరణ 2014 కానీ 24 కానీ ఏమి నోచుకోలేదండి. ఇక సొసైటీ ఎంప్లాయీస్ ఏంటంటే అద్దాన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళున్న పెరుగుతున్న ఖర్చుల కారణంగా తక్కువ జీతాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మా జేఏసీ పిలుపు మేరకు ఏదన్నా నెక్స్ట్ కార్యాచరణ ఏదైనా ప్రాక్టీస్ చేసినా కానీ దానికి ముందుండి కానీ మేము సహకరిస్తామని కోరుకుంటున్నాం. ఒక ఉద్యోగస్తుడు తీసుకున్న శాలరీ డ్యూటీలో పెట్టడం అనేది ఎక్కడా లేదు. దాన్ని కూడా ఎత్తేయాలని, అలా హెచ్ఆర్ పాలసీ ఎమ్మటే అమలు చేయాలని, మాకు 2 పిఆర్సీలు రావాలండి 2019, 2024. ఇంతవరకు పిఆర్సీలు అనేవి ఎక్కడ అమలు లేవు. 36 జీవో వచ్చినాక 2 పిఆర్సీలు రావాలి. ఒక్క పిఆర్సీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అవి కూడా ఎమ్మటే అమలు చేయాలని చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా బాబు గారిని వదిలేసి వీళ్ళు ముగ్గురు మా ఇంకొకసారి చూసి ఏమైతే మా కోరికలు ఉన్నాయో చాలా న్యాయమైనవి అని మేము అడుగుతున్నాం. గవర్నమెంట్ మీద ఎక్కడ బర్డెన్ లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ చిన్న ఉద్యోగస్తులు ఇంకా చూస్తారని మేము కోరుకుంటున్నామండి. కూటమి సర్కారుపై నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జలీల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని దుయ్యబట్టారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలీల్ మాట్లాడుతూ రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. మైనార్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 5న భారత్ బంద్ చేపట్టనున్నట్టు జలీల్ ప్రకటించారు. ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మార్చి 5వ తారీఖున 2026వ సంవత్సరం భారత్ బంద్కు పిలుపునివ్వటం జరిగింది. భారత్ బంద్కు లారీ యజమానులు, లారీ డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలని కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బంద్ రోడ్లో శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ బయ్యా రవి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకి అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొల్లిపర వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా లక్కీ డ్రాలు బోగస్ అని తాను భావించేవాడినని అన్నారు. శుభమస్తు వారి లక్కీ డ్రా తీయటం ద్వారా వారి నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత తనకు అర్థమైందన్నారు. ఈ షాపింగ్ మాల్లో 100 రూపాయల నుంచి ₹1,00,000 విలువైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా ఉన్న ప్రత్యేక ఆఫర్లను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ బయ్యా రవి, షోరూమ్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగలు పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 32 బైకులు, 6 కార్లను అందజేస్తున్నామన్నారు. మేమంతా తగ్గించే అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నిజాయితీగా ఈ యొక్క లక్కీ డ్రా తీసి మరి ఆ లక్కీ డ్రాని మరి ప్రజలకి తెలియపరిచి సభాముఖంగా మరి అందరూ కూడా ఆ గిఫ్ట్లు అందజేయటం అనేది జరుగుతూ ఉంది. మరి నిజంగా విజయవాడలో తీసిన డ్రాకి మా కడపలో ఉన్నటువంటి బ్రాంచ్ లో పర్చేజ్ చేసినటువంటి హరికృష్ణ గారు గెలుపొందడం జరిగింది. వారి నంబర్ కూడా ఉంది ఇక్కడ 9490100453. ఎంతో స్పష్టంగా వీళ్ళు రికార్డ్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి బోగస్ ఇది లేకుండా. మరి నేను చాలాసార్లు అనుకుంటుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్లు పెట్టారు, మోటార్ సైకిల్ పెట్టారు, మనకే వేస్తారా అని చెప్పేసి. మరి నిజాయితీగా మరి ఎక్కడో కడపలో ఉన్న వ్యక్తికి రావటం అంటే అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వారు కొన్నది కూడా ₹4,798 మాత్రమే. ₹50,000 మోటార్ సైకిల్ గెలుచుకోవడం జరిగింది. మరి శుభమస్తు షాపింగ్ వారి తరపు నుంచి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు వరప్రసాద్ గారు
ఈరోజు డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలో 626 కూపన్ నెంబర్ వారు విజేతగా వారు ప్రకటించడం జరిగింది. మా ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా డిజిటల్ డ్రా ద్వారా ఎన్నిక చేయబడతాం కాబట్టి మొదటి రోజు కొన్న వాళ్ళు కూడా ఈ 39 స్కూటర్లలో ఏ స్కూటర్ అయినా గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఒక రోజులో కొనే వాళ్ళకి కాకుండా ఒక్క రోజు కొన్నా కూడా 39 స్కూటర్లు గెలుచుకునే అవకాశము, 2 కార్లు గెలుచుకునే అవకాశము మేము కల్పించడం జరిగింది. అంతేకాకుండా భలే పండుగలు భలే బహుమతుల్లో భాగంగా 39 స్కూటర్లు, 2 కార్లు ప్లస్ స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇంతే తగ్గించే అమ్ముతాం అనే క్యాప్షన్స్తో ఈరోజు ఆంధ్రాలో ఉండే 7 షోరూంలో కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ప్రజలు. ఇంకా ఇట్లాగే ఆదరించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మా యొక్క ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరినీ అభ్యర్థిస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వరప్రసాద్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. విజయవాడ కస్టమర్లందరూ మన దగ్గరండి 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఐటెం కలదు. మా ఎవరి దగ్గర లేని అందుబాటు ధరలు, క్వాలిటీలు మనం ఇవ్వటం జరుగుతుంది. సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో అందరికీ అందుబాటు ధరలు కల్పిస్తున్నామండి. ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ రేట్లు కానీ ఇవ్వటం జరగదు. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.